శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాంశుర్మిహిరో రవిః. పరాభవనామ సంవత్సరం, నూతన యుగాది. ఈ యుగాది సంవత్సరం భక్తి భాస్కర ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు. 2026 సంవత్సరం మార్చి నెల పరాభవనామ సంవత్సరం 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి శని 6 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా సంవత్సరంన్నర ఏలినాటి శని ఉంది. ఈ శని నుంచి బయటపడబోతున్నారు. ఈ శని నుంచి బయటపడేటువంటి పరిస్థితులు దగ్గరలో ఉన్నాయి. ఇంకొక సంవత్సరంన్నర మాత్రం వీరు బాగా కష్టపడాలి. ఇంతకుముందు అప్పులు చేసుకొని అప్పుల ద్వారా బతికారు, బాగున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అప్పులు తెచ్చుకునే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఇంతకుముందు ఏ వృత్తి కూడా సక్రమంగా చేయటానికి అవకాశం లేక ఇబ్బంది పడి ఉంటారు. ఈ రాశి వాళ్ళకు ఈ సంవత్సరంలో మీ వృత్తి ఏదైనా సాగటానికి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులకు కానీ అన్ని విధాలా మంచి సమయం, మంచి ఆదాయం వచ్చే లక్షణాలు ఉన్నాయి. పంచమంలో గురువు ఉన్నాడు. ఈ గురువు వల్ల చాలా మీకు మేలు జరుగుతుంది. శని ద్వితీయంలో ఉన్నాడు. కానీ శని మాత్రం మీ చేత అనవసరమైన ఖర్చులు పెట్టించడానికి బాగా అవకాశం ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకి ఎన్నాళ్ళ నుంచో వివాహం కాని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వివాహం కావటానికి అవకాశం ఉంది. ఈ వివాహంలో అనవసరమైన ఖర్చులు ఎక్కువ కావటానికి అవకాశం ఉంది. ఈ వివాహం చేసుకునే ముందు మీకు తగిన పిల్ల ఉన్నా కాదా, మీ కుటుంబానికి తగిన పిల్ల ఉన్నా కాదా, మీ జాతకం కలిసిందా లేదా, షష్టాష్టకాలు ఏమన్నా ఉన్నాయా, మరి కాల సర్పదోషం కొన్ని దోషం ఉందా, ఇటువంటివి తప్పనిసరిగా సరైన తోడ చూపించుకొని పెళ్లి చేసుకోండి. మీ ఇష్టానుసారంగా కనుక పెళ్లి చేసుకుంటే మాత్రం మీరు ఈ రాశి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. తర్వాత మీరు పడే బాధ ఏ మానవుడు పడడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ రాశి వాళ్ళకి వచ్చింది ఏలినాడు శని చివరి భాగం, 1 సంవత్సరంన్నర. ఈ సంవత్సరంన్నర ఎట్లా ఉంటుందంటే, ఒక 25 కిలోలు బియ్యం అనుకుందాం అనుకోండి. గోతం బండి లేదు, మోసుకొని బయలుదేరాం. మొదట్లో బాగానే తేలిగ్గానే ఉంటుంది. చివర ఇంటి దగ్గరికి పోయేటప్పటికీ ఎక్కడ కింద బారేసిపోదాం అనిపిస్తుంది. అట్లా కాకుండా ఎక్కడన్నా కింద పట్టుకొని కొంచెంసేపు ఆగి మళ్ళీ బయలుదేరితే మంచిది. ఎట్లాగానే ఇంటికి చేరుతావు. అయితే ఇప్పుడు నీకున్నటువంటి పరిస్థితి చివరిదాకా నీకు బాగుండాలంటే చివరి దశ ఏలినాటి శని చివరి భాగం వచ్చింది. బాగా విసుగు, కష్టాలు ఎక్కువగా పడి విసుగు పుట్టి చచ్చిపోదాం, ఏదో తీసుకుందాం, ప్రాణం తీసుకుందాం అనే పరిస్థితులు, బాగా ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు ఎవరైనా సరే చచ్చి సాధించేది ఏమీ లేదు. సుఖం వచ్చినప్పుడు ఆనందపడటం, కష్టం వచ్చినప్పుడు దుఃఖపడటం, ప్రాణం తీసుకుందాం, ఆత్మహత్య చేసుకుంటాం అంటే నిన్ను గురించి నీ తల్లిదండ్రులు, నీ భార్య, నీ పిల్లలు వెనకాల ఉన్నారు అని ఆలోచన చేయకుండా తొందరపడే పనులు చాలామంది చేస్తున్నారు. కష్టం వచ్చిన టైంలో ఈ రాశి వాళ్ళు అటువంటి పొరపాట్ల జోలికి పోకుండా ఉండటం, చాలా జాగ్రత్తగా ఉండటం, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. జాతక రీత్యా మీ దోషాలని పరిహారం చేయించి మీకు మీ అనుకున్న కోరిక తీరేటట్లుగా పరిష్కారాలు దొరుకుతాయి. మా ధ్యేయం ఎవరైనా సరే మంచి అనేది చేయడమే మా యొక్క ధ్యేయం. కాబట్టి మీరు జాగ్రత్తగా, మీరు కావాలంటే మా ద్వారా మీ జాతకాలు చూపించుకోండి. స్వస్తి.